దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనేటువంటి మహాగ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం బాబా చేపట్టినటువంటి మస్తు కార్యక్రమం గురించి చదువుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ కొన్ని మస్తు సాంగత్యాలను చాలా అందంగా ఆయన ఇక్కడ వర్ణించి చెప్పాడు. 3 of us, one told us, were sent to fetch him. బాబా చేత పంపించబడిన వాడు ఇలా చెప్పాడు, ఒక మస్తును తీసుకురావడానికి మా ముగ్గురిని బాబా పంపించాడు. ఆల్ డే వీ యూజ్డ్ అవర్ అట్మోస్ట్ పర్సువేషన్ బట్ హీ వుడ్ నాట్ బడ్జ్. రోజంతా మాతో రమ్మని మా సాయశక్తుల ఆ మస్తుకు చెప్పడానికి ప్రయత్నించినా అతను ఎంత మాత్రం లొంగలేదు. వీ రిపోర్టెడ్ అవర్ ఫెయిల్యూర్ టు బాబా. మేము బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మేమేమీ చేయలేకపోయాం, అతను రాను పో అన్నాడు అని చెప్పాం. హీ టోల్డ్ అస్ టు ట్రై అగైన్. బాబా అన్నారు, మరొకసారి ప్రయత్నించండి అన్నారు. ద సెకండ్ మార్నింగ్ సేమ్ రిజల్ట్, ఆల్దో వీ ప్లీడెడ్ అండ్ వెన్ ఎవర్ హిజ్ లిప్స్ ఫ్రేమ్డ్ అండ్ హిజ్ టంగ్ సెడ్ చా, వీ సప్లైడ్ ఇట్. సో మరుసటి రోజున కూడా ఇదే పరిస్థితి, చెలించలేరు అతని పెదాల్లోంచి చా అంటే టీ అనే పదం రాగానే మేము తక్షణం టీ తెచ్చి ఇచ్చేవాళ్ళం. ఆన్ ద థర్డ్ మార్నింగ్ బాబా డ్రూ పాస్ హిజ్ హౌస్. 3వ రోజు ఉదయం ఆ మస్తు ఎక్కడైతే మకాం ఉంటున్నాడో ఆ ఇంటి మీదుగా బాబా కారులో ఆ ప్రక్క నుంచి వెళ్లారు. అండ్ ఫోర్త్ టోల్డ్ అస్ టు గో అగైన్. మళ్ళీ 4వ రోజు ఉదయం పిలిచి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించండి అని చెప్పారు బాబా. వీ వెంట్ and after a while taking his hand I said come and he came with us. సో 4వ రోజున కూడా అలాగే జరిగింది. నేను అతను చేయి పట్టుకొని రా అన్నాను, వెంటనే అతను మా కూడా వచ్చేశాడు. బాబా cut away his filth cemented clothes. తీసుకురాగానే బాబా బాగా అట్టకట్టుకుపోయిన ఈ మట్టితో ఆ బట్టలన్నీ కూడా అవి కత్తిరించేశారు బాబా. He had not bathed for 30 years, being holy as Jesus said one should be, perfect as the Father is perfect. అతడు గత 30 ఏళ్లుగా స్నానం చేసి ఎరుగడు. కవిభావం ఫ్రాన్సిస్ ఏం చెప్తున్నాడంటే, పరిపూర్ణుడైన వాడికి అసలు స్నానం చేయవలసిన అవసరం ఏముంటుంది గనక, ఒకడు ఎలా ఉండాలని జీసస్ సూచించాడో పూర్తిగా అలాగే ఉన్నాడు ఈ చాచామస్తు. అనగా తండ్రి అంటే భగవంతుడు, తండ్రి ఎలా పరిపూర్ణుడో అతడు కూడా అంత పరిపూర్ణుడే అయిపోయాడు. ది వేఫేరర్స్ అనే గ్రంథం చూసినట్లయితే ఈ చాచామస్తు 7వ భూమికకి చేరిపోయిన ఒక మజూబ్, అతను దారిలో ఉన్నవాడు కాదు. బాబా హ్యాడ్ బేత్డ్ హిమ్, హీ డ్రెస్డ్ హిమ్ ఇన్ ఫ్రెష్ వైట్ క్లోత్స్ అండ్ ఫెడ్ హిమ్ అండ్ సాట్ విత్ హిమ్. బాబా అతనికి స్నానం చేయించారు, తెల్లటి కొత్త బట్టలు ధరింపజేశారు, అతనికి ఆహారం తినిపించి అతనితో పాటు కలిసి కూర్చున్నారు. అండ్ ఓన్లీ గాడ్ నోస్ వాట్ దే టాక్డ్ అబౌట్ అండ్ వాట్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ పాస్డ్ బిట్వీన్ దెమ్. బాబాకు అతనికి మధ్య ఎలాంటి సంభాషణ నడిచిందో, ఎలాంటి ప్రేమ భావనలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందో ఆ భగవంతుడు ఒక్కడికే తెలియాలి. ఈచ్ మార్నింగ్ ఫర్ 2 weeks Baba rose at 3:30 and went through the empty streets and sat with him for an hour. 2 వారాల పాటు ప్రతిరోజు బాబా తెల్లవారుజామున లేచి ఖాళీ వీధుల గుండా నడుస్తూ గంటసేపు ఆ మస్తు దగ్గర కూర్చుంటూ ఉండేవారట. మరి ఏమి కార్యక్రమం చేశారో మనకు తెలియదు. ఇట్ వాజ్ ఇన్ బెంగళూరు, 1000 miles south. Then Baba now went to find the peerless Chati Baba and others. ఆ తర్వాత బాబా దక్షిణ దిశగా 1000 మైళ్ళ దూరంలో అంటే మెహరాబాద్ నుంచి ఉన్న బెంగుళూరు వెళ్లారు. అక్కడ అద్వితీయుడైన చట్టి బాబాను మిగిలిన మస్తులను కలిశారు. హీ ఇన్స్ట్రక్టెడ్ హిస్ డిసైపుల్స్ రిగార్డింగ్ ది వేస్ ఆఫ్ దీస్ మెన్ ఆఫ్ గాడ్. ఆ మస్తులను కలవడానికి వెళ్లే ముందు తన శిష్యులందరినీ కూర్చొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉండేవారు బాబా. ఈ దైవజనుల జీవన సరళి గురించి తన శిష్యులకు ముందుగానే వివరించి విడమర్చి చెప్తూ ఉండేవారు బాబా.
హౌ దే షుడ్ రిమైన్ అపార్ట్ ఎట్ ద బిగినింగ్. మొదట్లో దగ్గరికి వెళ్ళిపోకూడదట, కొంచెం దూరంగా ఉండాలట. మొదట్లో ఆ మస్తు దగ్గరికి వెళ్ళిపోకూడదు. అండ్ అబ్జర్వ్ హౌ ద పీపుల్ అప్రోచ్డ్ హిమ్ అండ్ ఆఫర్డ్ దేర్ రివరెన్స్. సో కొంచెం దూరంగా ఉండి ఆ మస్తు యొక్క శిష్యులు అతన్ని ఎలా సమీపిస్తున్నారో, తమ గౌరవాన్ని ఎలా చూపిస్తున్నారో అది గమనించాలి ముందు మీరు అని, అంటే బాబా చెప్పిన జాగ్రత్తలు. వాట్ వాజ్ ది పర్టిక్యులర్ ఫుడ్ ఆర్ ఫ్యాన్సీ ఆఫ్ ఈచ్. ఒక్కొక్క మస్తుకు ఒక ప్రత్యేకమైన ఆహారం అంటే ఇష్టం ఉంటుంది, అదేదో మీరు కనిపెట్టాలి. అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిరుచి, ఒకటి సిగరెట్లు కాలుస్తాడు, ఒకడు పాన వేసుకుంటూ ఉంటాడు, ఇలాంటివి అవన్నీ తెలుసుకొని అతన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. అండ్ ద సేమ్ మేనర్ మేక్ దేర్ అప్రోచ్ అండ్ మాలిఫై ద ఫ్యాడ్ అండ్ అబవ్ ఆల్ అవాయిడ్ ఎనీ యాక్షన్ విచ్ మైట్ అఫెండ్ దీస్ డార్లింగ్స్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క మస్తుకు ఏది ఇష్టమో అది కనిపెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా భగవంతుడికి ముద్దు బిడ్డలైన ఈ మస్తులకు కోపం తెప్పించే ఏ పని చెయ్యకూడదు సుమా. అది బాబా చెప్పినటువంటి జాగ్రత్తలు. ద డిసైపుల్స్ సెట్ అవుట్ ఫ్రమ్ బెంగళూరు ఫర్ తిరుచినోపల్లి వేర్ ది అరైవ్డ్ ఇన్ పోరింగ్ రెయిన్. బెంగళూరు చేరారు కదండి, బెంగళూరు నుంచి మళ్ళీ బయలుదేరారు వాళ్ళు. రైలు బండలు తిరుచిరాపల్లి వెళ్లారు. కుంభవృష్టి వర్షం కురిసేస్తోంది. దే ఫౌండ్ నన్ హియర్ దట్ న్యూ దేర్ లాంగ్వేజెస్. వీళ్ళకి మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. కానీ ఇక్కడ ఈ దక్షిణ భారతంలో ఈ భాషలు మాట్లాడేవాడు ఒక్కడూ లేడు. ఆ భాషలేవి వీళ్ళకి అర్థం అవటం లేదు. Until one who called himself Sardar Sahib came forward and spoke in Urdu to him and offered to guide them in their venture, for he loved saints and he knew where many lived. వీళ్ళు ఇలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పాపం. ఇంతలో సయ్యద్ సాహెబ్ అనేటువంటి మనిషి తారసపడ్డాడు. అతను నాకు ఉర్దూ వచ్చు అని ఉర్దూలో మాట్లాడాడు. అతను మీకేం పర్వాలేదు, నాకు ఇక్కడ భాషలన్నీ వచ్చిగా, మీరు నాతో ఉర్దూలో చెప్పండి, నేను మీకు సాయం చేస్తాను. ఆ సెయింట్లు, సంతులంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువ మంది సంతులు ఎక్కడ జీవిస్తారో అవన్నీ తెలుసు నాకు, రండి మిమ్మల్ని తీసుకెళ్తాను అని భరోసా ఇచ్చాడు. దే సెట్ అవుట్ బై కార్. ఒక కారులో ఈ బృందం బయలుదేరింది. ద స్ట్రెయిట్ రోడ్ అండ్ ద సరౌండింగ్ ప్లెయిన్ వాజ్ నియర్ సబ్మెర్జ్డ్ ఇన్ wrinkled sheets of water which finally slowed them to a standstill. వీళ్ళు వెళుతూ ఉన్నటువంటి దారి తిన్నగా కనపడుతోంది, కానీ నీళ్ళే ఉన్నాయి దారి నిండా, రోడ్డు కనిపించట్లేదు. చుట్టూ అయితే సరస్సుల్లాగే ఉన్నాయి. కొంత దూరం వెళ్లారు, అక్కడ ఇంజిన్ కూడా నీళ్లు వచ్చేసి ఆగిపోయింది. ఇక ఎదరికి వెళ్ళలేకపోయారు. దే కాట్ ద లాస్ట్ ట్రైన్ బిఫోర్ ద ఫ్లడ్స్ వాష్డ్ అవుట్ ద ట్రాక్. మొత్తానికి ఎలాగో ఆ కారులో వెళ్లి రైలు బండి పట్టుకున్నారు. ఆ రైలు బండి ఎక్కారా, ఆ తర్వాత రైలు పట్టాలు కొట్టుకుపోయి ఇక రైళ్లే కదలలేదు, అదే లాస్ట్ బండి అది. అండ్ రీచ్డ్ నాగపట్నం దట్ నైట్. నాగపట్నం అనేటువంటి ఒక ఊరు ఆ రాత్రికి చేరుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ మార్నింగ్ ద ఫౌండ్ మోతీ బాబా. మర్నాడు పొద్దుటే మోతీ బాబా అనే మస్తుని కలిశారు. లిటిల్ ఓల్డ్ మ్యాన్ విత్ వెరీ బ్రైట్ ఐస్. పొట్టిగా ఉన్నాడు, చాలా వృద్ధుడు, కానీ మెలమెల మెరిసేటువంటి కళ్ళు ఉన్నాయి అతనికి. బట్ డిఫర్డ్ దేర్ మిషన్ టిల్ సన్ డౌన్. కానీ బాబా అన్నారు, సాయంత్రం దాకా వీడిని కలవద్దు, మనం సాయంత్రం కలుద్దాం అన్నారు. బట్ హీ వాజ్ నాట్ దేర్ వెన్ దే కేమ్. వాళ్ళు రాగానే అతను లేడు, కాసేపు వెయిట్ చేయవలసి వచ్చింది అక్కడ. బట్ ప్రెజెంట్లీ రిటర్న్ అండ్ స్ట్రిప్పింగ్ ఆఫ్ హిజ్ వెట్ క్లోత్స్ విచ్ వర్ ఆఫ్ 7 coats and 7 trousers. కాసేపటికి వచ్చాడు, రాగానే తడిచి ముద్దయిపోయాడు. ఒక్కొక్కటి చొక్కా ఇప్పుతున్నాడు. 7 కోట్లు 7 ప్యాంట్లు ఉన్నాయి, మొత్తం అన్ని ఇప్పాడు. రిక్లైనింగ్ ఇన్ ఈజ్ అండర్ క్లోత్స్. ఇక లోపల ఒక డ్రాయరు, బనీను ఉంది. ఆ మంచం మీద నడువు మాల్చాడు. అండ్ స్మోక్డ్ సెవరల్ సిగరెట్స్ అండ్ దెన్ ఆస్క్డ్ 1 year ఫర్ ఫుడ్. చాలా సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తున్నాడు. కాల్చేసి తినడానికి ఏముంది అని అడిగాడు ఆ పక్కన ఉన్న అనుచరుణ్ణి. The one asked had one time been a leper and had begged the saint to heal him and was told to take dust from the saint's feet and rub it on the sores, and being healed had devoted himself to attendance on the one by whose grace
హీ హెడ్ బికమ్ క్లీన్. ఆ మోతీ బాబా యొక్క ఆ అనుచరుడు, అంటే ఎవరినైతే ఈ తినడానికి ఏముంది అని అడిగాడు కదా, ఆ అనుచరుడు ఒకప్పుడు కుష్ఠరోగి. తనకు నయం చేయమని మోతీ బాబాను వేడుకున్నాడు. తన పాదధూళి సేకరించి ఆ పుండ్లకు రాసుకోమని సూచించాట మోతీ బాబా. ఫలితంగా అతనికి ఆ వ్యాధి పూర్తిగా నయమైంది. అప్పుడు ఆ వ్యక్తి తనకు కుష్ఠరోగం నుండి విముక్తి ప్రసాదించిన మోతీ బాబా సేవకు అంకితమైపోయాడు. When Moti Baba had eaten the love food set before him, the disciples asked him to come with them. మోతీ బాబా ఆహారం తీసుకోవడం పూర్తి అయిపోయాక బాబా శిష్యులు అతన్ని మాతో రా అని అడిగారు. He, pointing to his mud-covered feet, said how tired he was. He had just returned from he who had sent them. అతడు బురదతో నిండిపోయిన తన పాదాల వైపు చూపెడుతూ తాను చాలా అలిసిపోయానని, ఎవరైతే మిమ్మల్ని నా వద్దకు పంపించారో అతడి దగ్గరికి వెళ్లి తాను వస్తూ ఉన్నానని చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ స్లైట్ షివర్ ఆఫ్ ఫ్రాన్ ఇన్ ఎ పేల్ డాన్ దే సెట్ అవుట్ టు లుక్ ఫర్ చెట్టి బాబా. మరుసటి రోజు ఉదయం అప్పుడప్పుడే తెల్లవారుతూ కొబ్బరాకులు కొద్దిగా కదులుతూ ఉన్నాయట ఆ వాతావరణం. అప్పుడు వారు దివ్య గీతాన్ని ఆలపించగల దివ్య గాయకుడైన చట్టి బాబా కోసం బయలుదేరారు. సింగర్ ఆఫ్ గ్లోరియస్ సాంగ్ అన్నాడు. స్టీవిత్ గాడి గ్రంథం అంతా కూడా సాంగ్ అంటే ప్రేమగానం అండి. అంటే హృదయములో ప్రేమానుభూతిని సాంగ్ అని మొత్తం అతను పుస్తకం అంతా అలాగే చెప్పాడు. సాంగ్ అంటే ఆ ప్రేమ అనుభూతి. ఆ సాంగ్ లేదు అంటే ఫీలింగ్ లేదు అంటే డ్రై పైది అనమాట. ఇంకేదైనా ఉంటే సింగర్ ఆఫ్ గ్లోరియస్ సాంగ్ ఇతను చట్టి బాబా, హూమ్ ది ఈజీలీ ఫౌండ్ బికాస్ హీ వాజ్ మచ్ రెవరెన్స్డ్ బై ది పీపుల్ అండ్ నో వేర్ హీ వాజ్. చట్టి బాబా కోసం బయలుదేరారు. ఫౌండ్ హిమ్ అలాంగ్ ది హైవే అబౌట్ దట్ టైమ్ వెన్ ద సన్ హ్యాడ్ గ్యాదర్డ్ స్ట్రెంగ్త్ ఎనఫ్ టు గ్రీట్ హిస్ కౌంటెనెన్స్ అండ్ ద పాజ్డ్ ఎ లిటిల్ వే ఆఫ్ అండ్ అబ్జర్వ్ హౌ ద పీపుల్ ట్రీటెడ్ హిమ్. ఆ సమయంలో సూర్యుడి వెలుగు క్రమంగా పెరుగుతూ ఉంది. స్థానిక ప్రజలు గౌరవంతో ఎప్పట్లాగే అతని చుట్టూ గుమిగూడిన కారణంగా అతన్ని సులువుగానే ఆ రాశి వీధిలో ఉండగా కనుగొన్నారు. వారి చెట్టి బాబాకు కొంచెం దూరంలో ఆగి అతని చుట్టూ ప్రోగైన ఆ ప్రజలు అతన్ని ఎలా ఆదరిస్తున్నారో గమనించారు. బాబా చెప్పిన ఆర్డర్ అదే కదా. నౌ దీస్ పీపుల్, బికాస్ దే హ్యావ్ నాట్ got belly skins stuffed with all manners of foods, because their beliefs do not encroach on the space God set aside for a man's heart, nor extend up to their eyes, covering them from clear sea, are accounted by the economists poor, but they are among us the richest people on the earth, because they truly love God, in that they honor His saints. The measure for the saints are the presence and glory of God in the world. చాలా అందమైన పద్యాల్లో ఇది ఒకటండి ఫ్రాన్సిస్ రాసింది. ఈ ప్రజలను అంటే ఈ మస్తులను ఆదరిస్తూ ఉన్నారే అతని చుట్టూ ఉండి, ఆర్థికవేత్తలు వీళ్ళని భేదవాళ్లుగా పరిగణిస్తూ ఉంటారట. ఆ పిచ్చోడు కూడా తిరుగుతూ ఉన్నారు, వీళ్ళకేమో బాగా భేదవాళ్ళు అని భేదవాళ్ళిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకట వారి పొట్టలను వారు రకరకాల ఆహార పదార్థాలతో నింపేసుకోలేరటి వాళ్ళు, కాబట్టి భేదవాళ్ళు అయ్యారు వాళ్ళు. హృదయానికి కొంచెం చోటు కేటాయించడం కోసం వారి దేహంలో భగవంతుడు పదిలపరిచిన చోటును వాళ్ళ పొట్టలు ఇంకా ఆక్రమించేయలేరు, ఆక్రమించేసి కళ్ళు మూసుకుపోలేరు. భగవంతుడు ప్రతివాడి శరీరంలో కూడా ఆ ప్రేమ నింపడం కోసం కొంత చోటు కేటాయించి పెడతాట. కానీ మానవుడు బాగా తినేసి ఆ ఖాళీ కూడా పొట్టే విస్తరించేసి కొవ్వు నింపేస్తున్నాడు శరీరం అంతా. ఆ పరిస్థితి చేరుకోలేరు వీళ్ళ పాపం. అంచేత ప్రపంచం వీళ్ళని భేదవారు అని పిలుస్తూ ఉంటుంది. కానీ నిజానికి వారు ఈ భూమి మొత్తం మీద అత్యంత ధనవంతులు. ఎందుకయ్యా అంటే భగవంతునికి చెందిన సంతులను గౌరవించడం ద్వారా సాక్షాత్తు భగవంతుని వారు నిజంగా ప్రేమిస్తున్నారు. ఈ ప్రపంచంలో భగవంతుని ఆదరకు ఆయన వైభవానికి ప్రతీకలు ఎవరు? ఈ సంతులే.
కనుక ఒక వ్యక్తి నిజంగా ధనవంతుడా కాదా అని నిర్ణయించాలంటే అసలు కొలమానం ఏమిటంటే ఆ సంతులను గౌరవిస్తాడా లేదా అనేది అవుతుంది. ఈచ్ వన్ ఆఫ్ దీస్ పీపుల్ ఆఫ్ సాంగ్ వుడ్ యాజ్ he came up to the saint throw himself on the ground before him, and he would stoop down and offer them a pinch of dust as they would rub it on their foreheads or sprinkle it in their hair, and he would laugh gently and say, "Go, brother, go." And they would go lightly. Then the disciples approached and reverenced him, and he gave them his shining love, but would not go with them because of much work he had with the children. దివ్యగానానికి అలవాటు పడిన చట్టీ బాబా అనుచరులలో ఆ అనుచరులందరూ ఆ చట్టీ బాబా చేసే దివ్యగానానికి అలవాటు పడిపోయారు, వదిలి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళంతా. ఆ అనుచరులలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముందుకొచ్చి ఆయన ఎదుట నేల మీద సాష్టాంగపడ్డారు. అప్పుడు చట్టీ బాబా నేల మీదకు వంగి చిటికెడు ధూళి తీసి వారికి ప్రసాదంగా ఇచ్చాడు. వారు ఆ ధూళిని తమ నుదుటికి రాసుకున్నారు, లేక తలపై జల్లుకున్నారు కొంతమంది. అతడు నెమ్మదిగా నవ్వుతూ పో అన్నా పో అన్నాడు. అంటే తమిళియన్ కదండి అన్న అని. వారు తేలిక పడిన హృదయాలతో అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పుడు మెహర్ బాబా శిష్యులు చట్టీ బాబాను సమీపించి అతనికి ప్రణమిల్లారు. బాబా ఏం చెప్పాడు, అతని అనుచరులు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే చేయాలి సుమా అని చెప్పారు. అంచేత వీళ్ళు కూడా ప్రణమిల్లారు. అతడు వారికి తన జ్వలించే ప్రేమను పంచి ఇచ్చాడు. కానీ అతనికి అతని బిడ్డలతో అంటే అతడు ఉద్ధరించవలసిన వారితో చాలా పని ఉంది, అంచేత మీతో ఇప్పుడు రాలేను అన్నాడు. దే రిటర్న్ టు నాగపట్నం అండ్ లెఫ్ట్ ఫర్ తిరుచినాపల్లి. అప్పుడు మళ్ళీ నాగపట్నం వచ్చేసి తిరుచినాపల్లి వెళ్ళిపోయారు. ద రెయిన్ స్టిల్ ఫాలింగ్ had washed out the permanent way, so they waded through the floods for 6 miles to high ground and picked up a bus to Tanjore, where they found Abdul Qadir Jilani resting at a butcher's porch in the dark before dawn. The same who murmured with great feeling, "Mir Baba," and would come later. He was a ghost-like must, one who can separate his limbs from the body. ఇక వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ వర్షం ప్రయాణ మార్గాలను ధ్వంసం చేసేసింది. కనుక వారు వరదలోనే 6 మైళ్ళ దూరం మొలలోతు నీటిలో నడుచుకుంటూ ఒక మెరక ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి తంజావూరు వెళ్లే బస్సు ఎక్కారు. తెల్లవారుజామున అబ్దుల్ ఖాదిర్ జిలానీ అనే మస్తుని అక్కడ కలిశారు. అతడు ఒక కసాయివాడి వాకిట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు వెళ్లేసరికి వీళ్ళని చూడగానే మెహర్ బాబా అంటూ గొప్ప అనుభూతితో నెమ్మదిగా గొణిగాడు. మరియు బాబా వద్దకు తర్వాత వస్తాను అన్నాడు. అతడు గౌస్ రకానికి చెందిన మస్తు, అంటే తన శరీరం నుండి తన అవయవాలను వేరు చేసి మళ్లీ అతికించుకోగలవాడు. ఇది సాయిబాబా కూడా గౌస్ టైప్ అని బాబా చెప్పారు. మనం ఆ కథలో కూడా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒకడు రాత్రి ఎలా పడుకుంటాడో చూద్దామని కిటికీలోని చూస్తే శరీర భాగాలని విడిపోయి ఉండడం, ఎవడో మర్డర్ చేసేసాడని పెద్ద గొడవ చేసేది, ఇదంతా మనం చదువుకున్నాం. ఆ గౌస్ టైప్ ఆ మస్తు లక్షణాలవి. They went on again through the floods, following the washed out line with their eyes and sometimes their feet till late evening, and picked up a bullock cart to Tiruchirappalli and parted from Sardar Sahib and returned to Bangalore by the 11th day as Baba had said them. మార్గాలు కొట్టుకుపోయినాయి కదండి మరి. అంచేత వరద నీటిలోనే వీళ్ళ ప్రయాణం. కింద కాళ్ళు సాయంతో దారిలో నడుస్తున్నామా, పక్కనమా మొక్కల్లోకి వెళ్ళిపోయామా, కాళ్లే సాయం. ఒక్కొక్కసారి కేవలం తమ కళ్ళు సాయమే, ఇంకేం లేదు. సాయంత్రం వరకు ఇలా వరద నీటిలో వెతుక్కుంటూ నడిచారు. తర్వాత ఎద్దుల బండిలో తిరుచిరాపల్లి వరకు ప్రయాణించారు. అక్కడ సర్దార్ సాహెబ్ని విడిచిపెట్టి బాబా, అదే సర్దార్ సాహెబ్ అంటే వీళ్ళకి సాయం చేయడానికి వచ్చాడు చూడండి ఒక వ్యక్తి, నాకు ఉర్దూ వచ్చన్నాడు కదా, అతను వదిలిపెట్టి బాబా ఆదేశించినట్టుగా 11వ రోజు కల్లా తిరిగి బెంగుళూరు చేరుకున్నారు. గ్రీవ్డ్ బికాజ్ ఎంప్టీ హ్యాండెడ్. పాపం వీళ్ళు ఖాళీ చేతులతో వెళ్లారు, ఒక మస్తుని తీసుకురాలేడు వీళ్ళు కదా. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన కారణంగా
ఒకంత దిగులుగా ఉన్నారు వీళ్ళు బాబాకి మొహం ఎలా చూపెట్టడం అని. దెన్ బాబా హిమ్సెల్ఫ్ వెంట్ బ్యాక్ విత్ దెమ్ టు నాగపట్నం. బాబా అన్నారు, సరేలే నేనే వస్తాను మీతో, మళ్ళీ తీసుకెళ్ళిన పదని వెళదాం అన్నారు. వారిని వెంట పెట్టుకుని స్వయంగా బాబా నాగపట్నం వచ్చారు. కాంటాక్టెడ్ మోతీ బాబాని కలిశారు. అండ్ వాష్డ్ హీస్ ఫీట్ అండ్ ఫెడ్ హిమ్. ఆ మోతీ బాబా పాదాలు కడిగి అతనికి ఆహారం తినిపించారు. అండ్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ కలెక్టెడ్ చట్టీ బాబా అండ్ ఎనదర్ యూసఫ్. అబ్దుల్ ఖాదిర్ జిలానీని కూడా కలిశారు. చట్టీ బాబాను మరొక మస్తు యూసఫ్ను తమ వెంట తీసుకొచ్చారు బాబా. బాబా వాజ్ a moon saint, incomparably glorious, a wondrous singer, who gladdened hearts as does a full moon on a summer night, coming over a hill, glad and friends gathered in a veranda, and below them sweeps away a well-cultivated orange grove. ఒక వ్యక్తి మంచి ఆనందాన్ని గనక ఆస్వాదిస్తే ఏ సన్నివేశంలో అది వీలవుతుందో అది చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చట్టీ బాబా ఒక సాధు స్వభావి. బాబా చెప్పిన ప్రకారం ముఖ్యంగా మస్తులు 3 రకాలుగా ఉంటారు. జలాలి ఫైర్ బ్రాండ్, జమాలి సాధువులు, ఇగో గౌసు. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, శరీరంలో అవయవాలు విడిపోతూ ఉంటాయి. ఇలా ముఖ్యంగా ఈ 3 రకాలు. ఈ చట్టీ బాబా మూన్ అంటే చల్లనివాడు, జమాలి. సన్ అంటే జలాలి, ఫైర్ అన్నమాట. చట్టీ బాబా సాధు స్వభావి. అతని వైభవం అసమానమైనదట. అతడు అద్భుతమైన దివ్యగాయకుడు. అతడు ఎంత ఆనందాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళకి కలిగించేవాడే అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. కొండపై నుంచి వచ్చే పూర్ణచంద్రుడు, దిగువన గాలికి అటూ ఇటూ చక్కగా పెంచబడుతున్న నారింజ తోట. ఈ దృశ్యాన్ని ఒక వేసవి రాత్రిలో మిద్దె మీద వరండాలో కూర్చున్న మిత్రులకు ఎంతటి సంతోషం కలిగిస్తుందో చట్టీ బాబా కూడా తన చుట్టూ ఉన్న హృదయాలకు అంతటి సంతోషాన్ని కలిగించాడు. చూడండి, కవి కాబట్టి అంత అందంగా చెప్పాడు. హీ బికేమ్ పెరాప్స్ బాబాస్ బెస్ట్ వర్కర్. ఇతను చల్లటి స్వభావి, అంటే జమాలి కాబట్టి బాబా ఏం చెప్తే అది చేసేవాడు కాబట్టి బహుశా ఇతను బాబా పనులకు చాలా ఎక్కువగా వాడుకున్నారు అని మనం చెప్పచ్చు. Although he would gently complain of the labors put on him, he will be back soon, he would say when Baba was away on a trip. బాబా గురించి అప్పుడప్పుడు సున్నితంగా ఇలా ఫిర్యాదు చేసేవాడు. బాబా ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారనుకోండి, వెంటనే ఫిర్యాదు చేస్తూ ఇలా అనేవాడు, మళ్ళీ వచ్చేస్తాడులే అతను, నాకు మళ్ళీ ఇబ్బందులు పెడతాడు అనేవాడు చమత్కారంగా. అలా ఫిర్యాదులు చేసినప్పటికీ బహుశా అతడే బాబా విశ్వ కార్యక్రమానికి అత్యుత్తమ కార్యకర్త. నెక్స్ట్ కరీం బాబా గురించి చెప్తున్నాడు. కరీం బాబా వాజ్ ఎ సన్ మ్యాన్ ఆఫ్ ఎ సెయింట్ అండ్ చార్జ్ మ్యాన్ ఆఫ్ కలకత్తా. కరీం బాబా జలాలీ రకానికి చెందిన ఒక సంతు. అతడు కలకత్తా నగరానికి ఆధ్యాత్మిక పాలకుడు. బాబా ఫస్ట్ కాంటాక్టెడ్ హిమ్ ఆన్ ఎ పేవ్మెంట్ వేర్ హీ హ్యాడ్ సాట్ ఇన్ ఫిల్త్ అండ్ సన్ అండ్ రెయిన్ ఫర్ 6 years. అతడు గత 6 ఏళ్లుగా ఎండలోనూ వానలోనూ ఒక ప్లాట్ఫారం మీద మలమూత్రాల మధ్యలో కూర్చుని ఉండగా బాబా అతన్ని తొలిసారి సాంగత్యం చేశారు. హిస్ థ్రోట్ ఎంట్వైన్డ్ విత్ tangled skein of fine wire and bangle and anklets of rag on his arms and ankles. అతని మెడ చుట్టూ చిక్కులు పడిపోయిన తీగల చుట్టలు ఉండేవి. అతని చేతులకు కాళ్లకు చింపిరి గుడ్డలు గాజుల్లాగా కడియాల్లాగా వేసుకునేవాడు. సచ్ వాజ్ ద గ్లోరీ దట్ షోన్ ఫ్రమ్ హిస్ ఫేస్ అండ్ ఐస్ దట్ వరల్డ్ ఎన్క్రస్టెడ్ మెన్ వర్ మూవ్డ్ టు రిపెంటెన్స్ అండ్ లవ్ బై సైట్ ఆఫ్ హిమ్. గ్లోరీ అన్బిలీవబుల్. అతని ముఖం మరియు కళ్ళు ఎంత వైభవంతో వెలిగిపోతూ మెరిసిపోతూ ఉండేవయ్యా అంటే ప్రపంచంలో కూరుకుపోయిన మానవులు అతన్ని చూడగానే పశ్చాత్తాపంతోనూ ప్రేమతోనూ చెలించిపోయేవారు. నిజంగా నమ్మశక్యం కాని వైభవం కరీం బాబాది. నోన్ టు ద ఫ్యూ రిచ్ whose special activity in Calcutta as in New York or Sydney or any other erect and spread mass of concrete is a cultivation of ignorance of values
He was held in great reverence and esteem by the poor and middle classes. పేదవారు అలాగే మధ్యతరగతి వారు కరీం బాబాను మిక్కిలి గౌరవ భావంతోనూ ఆదరణ భావంతోనూ చూసేవారు. ఈ విషయం అతి కొద్ది సంపన్నులకు ఎంతమాత్రం తెలియదు. ఎందుకని కలకత్తా నగరంలో పేదవాళ్లే ఎక్కువ, సంపన్నులు అతి కొద్ది మంది. వాళ్ళకి అంత ఖాళీ లేదు ఇలాంటి వాడి గురించి తెలుసుకోవడానికి. న్యూయార్క్ లేక సిడ్నీ లేక నిటారుగా ఒక అంతస్తు మీద మరొక అంతస్తు నిర్మించుకుంటూ పోతూ కాంక్రీటు భవనాలలాగే నిజమైన విలువల పట్ల అజ్ఞానాన్ని నిటారుగా పెంచి పోషించుకున్న ఈ కలకత్తాలోని సంపన్నులకు ఎలా తెలుస్తుంది కరీం బాబా గురించి? వెదర్ ది న్యూ ఆర్ నాట్, హీ హెల్డ్ దైర్ వెల్ఫేర్ కంటిన్యూస్లీ ఇన్ హిజ్ హార్ట్. ఈ సంపన్నులు తనని గుర్తించినా గుర్తించకపోయినా సరే కరీం బాబా ఏమీ పట్టించుకునేవాడు కాదు. అతని ఆధ్యాత్మిక హోదాకు సంబంధించిన హుందాతనం మరియు అధికారం ఎంతో కొంతమేర స్పష్టంగా అతని మొహంలో కనపడుతూ ఉండేదట. సంథింగ్ ఆఫ్ ద డిగ్నిటీ అండ్ అథారిటీ ఆఫ్ హిజ్ ఆఫీస్ వాజ్ అపరెంట్ టు దెమ్. ఎవరు చూస్తే వాళ్ళకి కనపడేది ఏమిటో రాజసం ఉంది తన మొహంలో అనిపించేది. బాబా కాంటాక్టెడ్ హిమ్ 4 or 5 times, fed him and gave him cigarettes. బాబా 4-5 సార్లు అతన్ని సాంగత్యం చేశారు, అతనికి ఆహారం తినిపించారు, సిగరెట్లు కూడా ఇచ్చారు. మనం గతంలో చెప్పుకున్నాం, గుర్తుంది కదండి. ఈ మస్తుని మెహరాబాద్ తీసుకొచ్చి సమాధి వెనకాల ఉన్నటువంటి ఆ సెక్లూషన్ రూమ్, అందులో మెటర్నిటీ హాస్పిటల్ అందులో పెట్టారు. పెడితే 50 మంది మండలి వాళ్ళని కూడా బయటికి సిరిసేవట. కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు అహ్మద్ నగరం నుంచి ఇనప గొలుసులు కొని తెప్పించారు బాబా. నేను రాగానే ఆ గొలుసులు ఇప్పేయండి, వాడు నా దగ్గర సాధువులా కూర్చుంటాడు, కానీ నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ కట్టేయండి, మీరు కంట్రోల్ చేయలేరు వాడిని అనేవారు బాబా. నిజం బాబా వస్తున్నారనగానే ఆ చైన్ తీసేసి బాబా దగ్గర కూర్చోబెట్టేవారు వాడిని. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నానని బాబా చెప్పగానే మళ్ళీ వాడిని కట్టేసేవారు ఆ చైన్లకి. అతని వైభవం గురించి బాబా మాట్లాడుతూ భగవంతుని యందు అతడికి ఉన్న ప్రేమ చూస్తే రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇద్దరు కలకత్తా వాళ్ళే, వాళ్ళు ఈర్ష్య పడిపోదురు ఇతన్ని చూసి అన్నారు బాబా. అంత గొప్పవాడు ఇతడు. 18 సంవత్సరాలు ఒక పబ్లిక్ టాయిలెట్ దగ్గర కాళ్ళు ముడుచుకొని కదలకుండా కూర్చున్నాడండి. A few weeks later, a disciple was sent to bring Karim Baba to Ranchi, 200 miles northwest, where Baba had established an ashram. సరే, బాబా ఇతను సాంగత్యం చేసేసిన తర్వాత రాంచీ వెళ్ళారు. కలకత్తాకు 200 మైళ్ళ దూరంలో ఉంటుంది రాంచీ. అక్కడ ఒక మస్తు ఆశ్రమాన్ని నెలకొల్పి కరీం బాబాని తీసుకుని అందులో పెడతామన్నారు. ఒక శిష్యుడిని పంపించారు అక్కడ. At the disciple's suggestion that he come away with him, the saint gave a short laugh and returned back into himself. ఆ శిష్యుడు కరీం బాబా దగ్గరికి వెళ్ళాడు. నాతో రా, మా అన్నగారు నేను రమ్మన్నాడు అన్నాడు. అతడు ఒక చిరునవ్వు విసిరి తనలో తను మళ్ళీ మునిగిపోయాడు. Soul came forward for a moment of his laugh and returned to its contemplation of God. మస్తులు ఇప్పుడు కూడా భగవంతుని ధ్యాసలో మునిగిపోయి ఉంటారు. మనము చాలాసేపు వాళ్ళని రొద పెడితే నెమ్మదిగా కిందికి దిగొస్తారన్నమాట. అంటాడు. అంటే ఆ ధ్యాస నుంచి రావడం చాలా కష్టం అన్నమాట. అలాగే ఇతని మాటల వల్ల కొంచెం మన ధ్యాసలోకి వచ్చాడు, వెంటనే మళ్ళీ అతను భగవంతుడి ధ్యాసలోకి వెళ్ళిపోయాడు. ఇట్ కేమ్ డౌన్ టు ది ప్లెయిన్స్ ఇన్ వన్ మూమెంట్ అండ్ రిటర్న్ టు ఇట్స్ సర్కిలింగ్ మానసరోవర్. అతని ఆత్మ ఒక్క క్షణం పాటు ఈ మైదానంలా ఉండే భూమి మీదకి వచ్చిందట, అంటే కిందకి దిగి వచ్చింది. తిరిగి వెంటనే మానసరోవరంలో పరిభ్రమించడానికి మరలిపోయింది. కైలాస పర్వతం మీద మానసరోవరం ఉంటుంది. మనం ముందు కూడా చదువుకున్నాం కొన్ని పద్యాల్లో. అక్కడ తెల్లని స్వచ్ఛమైన హంసలు ఈదుతూ ఉంటాయి. అలాగా ఇతని మనసు కూడా మానసరోవరంలో ఈదడానికి అలవాటు పడిపోయింది. మనం ఇబ్బంది పెడితే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఏంటి అని అడిగాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. డిసైపుల్ రిటైర్డ్. పాపం ఆ బాబా శిష్యుడు మరి చేసేదేమీ లేక నిష్క్రమించాడు. ముందు చెప్పినటువంటి మాట కూడా ఇక్కడ ప్రస్తావించాం. హిందూ పురాణం ప్రకారం మానసరోవరం అనేది కైలాస శిఖరం యొక్క పాదం వద్ద ఉండే ఒక మంచినీటి సరస్సు.
మానసరోవరం అనగా మనస్సు అనే సరస్సు. పురాణాల ప్రకారం సరస్సు యొక్క నీటిలో హంస తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ సరస్సు ఉపరితలం మీద తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉంటుంది. బాట్ న్యూ క్లోత్స్, పోస్టెడ్ ఎ క్యాబ్ హ్యాండీ and again approached him and asked him to stand up and allow him to replace his old clothes with new ones. సదరు బాబా శిష్యుడు వెళ్ళిపోయాడు కదండి. ఆ రోజుకి మళ్ళీ మర్నాడు వచ్చాడు. అతను కాకావారియా అతని పేరు. ఆ మర్నాడు మళ్ళీ వచ్చాడు. కొత్త బట్టలు కొన్నాడు బజార్లో. ఒక టాంగా తీసుకొని వచ్చాడు కూడా. ఆ టాంగాను ఉంచుకున్నాడు. కరీం బాబా కోసం మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేయడానికి వచ్చాడు. To his astonishment, that saint stood up. మరి నా కూడా రా, మరి మా అన్నగారు పిలిచారు కదా అన్నాడు. వెంటనే ఆశ్చర్యం కలిగించేలా కరీం బాబా లేచి నుంచున్నాడు. అండ్ వన్ బై వన్, వర్కింగ్ కేర్ఫుల్లీ అండ్ క్విక్లీ, హి స్ట్రిప్డ్ ఆఫ్ హిస్ ర్యాక్స్ అండ్ రీడ్రెస్డ్ హిమ్. మంచి తర్ఫీరు పొందినవాడు కదా కాకాబారియా. వెంటనే జాగ్రత్తగా నెమ్మదిగా కరీం శరీరం మీద ఉన్న ఈ చిరిగిపోయిన గుడ్డలు మొత్తం తీసేశాడు. కొత్త బట్టలు అప్పటికప్పుడే తొడిగేశాడు అతనికి. బై నౌ ఎ స్మాల్ క్రౌడ్ హ్యాడ్ గ్యాదర్డ్. ఇతను ఇలా చేస్తుంట్లోకి అతని అనుచరులు కొంతమంది వచ్చి చేరేశారు. 20 మంది 30 మంది. అమేజ్డ్ టు సీ దెర్ బిలవెడ్ సెయింట్ బీయింగ్ అన్డ్రెస్డ్ అండ్ రీడ్రెస్డ్ బై ఎ స్ట్రేంజర్. వీడెవడు, కొత్త మొహం, మన గురువు బట్టలు ఇప్పేయడం ఏమిటి, కొత్త గుడ్డలు తొడిగేయడం ఏమిటి, ఏమిటిదంతా అని అలా చూస్తున్నారు వాళ్ళు. More amazed still when he began to follow the stranger to a waiting cab. కాళ్ళు ముడుచుకొని 18 ఏళ్లుగా కదలకుండా ఉన్నవాడు లేచి నుంచోవడం ఏమిటి, ఈ గుడ్డలు వేయించుకోవడం ఏమిటి, పైపెచ్చు అక్కడ నిరీక్షిస్తున్నటువంటి టాంగాలోకి ఎక్కి కూర్చోవడం ఏమిటి, ఇది వాళ్ళకి మాట రాకుండా అలా అవాక్కైపోయి చూస్తూ ఉన్నారు వాళ్ళు. The disciple prayed that their docile amazement might not turn to belligerent interference at his saint taking away. ఇలా కరీం బాబాను తాను తీసుకువెళ్ళిపోవడంతో ఈ అనుచరులు నిశ్శబ్ద స్పందన చూసి భయపడ్డాడు. వీళ్ళేదో తిరగబడడానికి రెడీగా ఉన్నట్టున్నారు వీళ్ళు అని కొంచెం భయపడ్డాడు పాపం. వాళ్ళు గొడవకు దిగి తన ప్రయత్నానికి అడ్డు రాకూడదని లోపల బాబాగా ప్రార్థన చేసుకున్నాడు, సాయం చేయవయ్యా నాకు అని. నెక్స్ట్ వాజ్ టు ఇంట్రూడ్ ఇన్ టు ది సన్ emblazoned consciousness, the idea and the approval of getting its body into the cab. సరే, మొత్తానికి ఆ టాంగాలోకి ఎక్కించాడు. ఒక పని అయింది. ఇక తర్వాత పని ఏమిటి? సూర్య తేజస్సుతో దగదగలాడిపోతున్న అతని చైతన్యంలోనికి జ్వరబడి, అంటే మొత్తానికి అతనికి చెప్పి అతను వినేలా చేసి అతని శరీరాన్ని టాంగా లోపలికి ఎక్కించడానికి అతను ఒప్పించాలి. మనం టాంగా ఎక్కేటప్పుడు మీరు పాత వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ముందు కాలేసి ఎక్కడానికి ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ఎక్కిన తర్వాత చిన్న ప్లేస్ ఉంటుందండి. అప్పుడు పైకెక్కి లోపలికి వెళ్ళి బెంచ్ మీద కూర్చోవాలి. ఈ మెట్ల మీద కూర్చుండిపోయాడు అనమాట ఇతను. అక్కడి నుంచి లేచి లోపల కూర్చోబెట్టాలి ఇప్పుడు ఇతన్ని. ఇది ప్రాణమేకి వచ్చింది మళ్ళీ అతనికి. ఎలా ఇప్పుడు ద బాడీ సాట్ డౌన్ ఆన్ ద రన్నింగ్ బోర్డ్. ఈ మెట్లెక్కి ఎక్కేటువంటి దాని మీద కూర్చున్నాడు అతను. The soul continued its encircling flight of self-contemplation in a mirror lake. కానీ అతను మనిషి అయితే మనలో ఉన్నాడు, కానీ అతని మనసు మాత్రం మనలో లేదుట. అది మళ్ళీ మానసరోవరం వెళ్ళిపోయింది. ఇటు చూస్తున్నాడు, ఇటు అతనికి ఏం అర్థం కావట్లేదు అనమాట. ద డిసైపుల్ వెయిటెడ్ ఎటర్నిటీస్ విమ్. పాపం ఇతను అలా ఓపిగ్గా వేచి ఉన్నాడు. అతను ఏదో వింటే చెప్పి నాన్న లోపలికి జరుగు కొంచెం అని చెప్దామని అలాగే వేచి ఉన్నాడు. Gradually, the great bulk hauled itself into the cab and sat on the floor. మొత్తానికి నెమ్మదిగా కరీం యొక్క భారీ కాయం ఆ టాంగా లోపలికి ఎక్కి ఆ నేల మీదే చతికిలబడి కూర్చుని లోపలికి జరిగాడు అనమాట. స్ప్రింగింగ్ ఇన్, he ordered the driver to drive fast to the station where he got Karim Baba into a small third class apartment. వెంటనే ఇతను ఎప్పుడైతే లోకల్ చదువుతాడో కాకావారియా ఆ బండి తోలి ఉండి అన్నాడు, పోనీరా బాబు, తొందరగా పోనీ, రైల్వే స్టేషన్కి పోనీ తిన్నగా అన్నాడు. అక్కడ ఒక 3rd class కంపార్ట్మెంట్లో ఇతన్ని ఎక్కించాలి. అప్ టు నౌ ద గ్రేట్ మస్ట్ హ్యాడ్ నాట్ అటర్డ్ ఎ వర్డ్. ఇప్పుడు దాకా కరీం బాబా ఒక్క మాట కూడా కాకావారియాతో మాట్లాడలేదు. బట్ వెన్ ద ట్రైన్ లీవింగ్ వాస్ డ్యూ, హీ సెడ్ టెర్స్లీ,
కానీ ఇక బండి కోత కూసేసింది, ఇక వదిలేస్తానమాట, ఇక బండి బయలుదేరద్దనమాట. సరిగ్గా అప్పుడు పొడి పొడిగా ఇలా అన్నాడు, ద టికెట్ ఈస్ టేకెన్ అండ్ ద ట్రైన్ ఈజ్ లీవింగ్. టికెట్ తీసుకోవడం అయ్యింది, రైలు బయలుదేరుతోంది అన్నాడు. విచ్ మెంట్, దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఐఎమ్ గోయింగ్ టు దట్ వన్ హూ విల్ సెట్ మీ ఆన్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై జర్నీ టు ద గోల్. ఎవరైతే నా గమ్యం చేరే ప్రయాణంలో ఆఖరి దశలోకి నన్ను ప్రవేశింపజేయగలడో అతని దగ్గరికి నేను వెళ్తున్నాను. అది ఆ మాటలకి అర్థం అని ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. అండ్ సో వాజ్ ఫుల్ఫిల్ ఎ సేయింగ్ ఆఫ్ బాబా. బాబా ఒక సందర్భంలో అన్నటువంటి మాట సార్థకమైందట ఈ కరీం బాబా వెళ్లడంతో. వన్ డే హీ వుడ్ హ్యావ్ 2 6th plane saints లివింగ్ విత్ హిమ్. బాబా చెప్పారట, 6వ భూమికకు చెందిన 2 మస్తులు నాతోటి మకా ఉండబోతున్నారు సుమా భవిష్యత్తులో అన్నారట. అంటే ఒకటి చెట్టి బాబా, ఇదిగో వీడు రెండవవాడు. Others of these lovely moon children and sun children of God, gods and goddesses among men, breastplated and shielded with silence and with royal in clear purpose, who flinched not from the spear of calamity as it hurtled towards them, but like Automedon gazed steadily at it, keeping it in their sight and skillfully avoiding it and answering with keen blows, for whom Baba suffered endless travails. ఒకటే సెంటెన్స్ అండి మొత్తం పద్యం అంతా కూడా. భగవంతుని యొక్క శాంత స్వభావులు అంటే జమాలి రకానికి చెందినవారు ఈ ముద్దు బిడ్డలు, అలాగే ఉగ్ర స్వభావులు అంటే జలాలి రకానికి చెందిన ముద్దు బిడ్డలు. వీరిరువురు మానవుల మధ్య ఉండే దేవీ దేవతలే అని చెప్పవచ్చు. వారు పాటించే మౌనం మరియు నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి వారు ప్రపంచం నుండి తమను తాము ఉపసంహరించుకోవడం అనే వాటిని ఒక రొమ్ము కవచం, యుద్ధం చేసేటప్పుడు ఛాతీ భాగంలో ఒక లోహ కవచం వాడతారు చూడండి, అలాగ వాడతారట వాళ్ళు. అలాగే ఒక డాలు అంటే కత్తి యుద్ధంలో ఎదటి వాడి నుంచి రక్షించుకొని ఒక రౌండ్ పళ్ళెంలాగా ఉంటుంది, అలాగా ఇతన్ని కాపాడుతాయంటారట ఈ వేళ్ళని. వాళ్ళు మౌనం పాటిస్తారట. అలాగే భగవంతుణ్ణి చేరుకోవాలనే ఒకే ఒక ప్రయోజనం కోసం పూర్తిగా ఈ ప్రపంచం నుంచి ఉపసంహరించుకుంటారట వాళ్ళు. అలా వీళ్ళు చేసినటువంటి ఈ త్యాగం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఆపద అనే బళ్ళం మేరకు దూసుకొచ్చినా సరే వీళ్ళు భయపడరట. వీళ్ళు మీకు గ్రీకు కథలో ఇలియడ్లో ఒక మహాయోధుడి పేరు ఆటోమెడాన్. అతను ఏం చేసేవాడు, ఒక బళ్ళం ఎవరైనా విసిరితే ఆ బళ్ళం మన మీద దృష్టి నిలిపి నేర్పుగా తప్పించుకొని తిరిగి తీక్షణమైన దెబ్బలతో బదులివ్వగలటాడు. అటువంటి యోధులు ఈ మస్తులని చెప్తూ ఉన్నాడు. అలాంటి మస్తుల కోసం అంతులేని వ్యధను అనుభవించాడు నా తండ్రి బాబా. దేర్ వాజ్ మహమ్మద్ సింగర్ with voice of sweet thunder which melted hearts when he sang of Baba and his rescue of souls from the terrible ocean. వారిలో మహమ్మద్ మస్తు కూడా చెప్పుకోవాలి మనం. అతడు బాబా గురించి మరియు ఆత్మలను భయంకరమైన మహాసాగరం నుండి రక్షించడం గురించి ఎంత మధురమైన స్వరంతో హృదయాలను కరిగించి వెయ్యగల తీయని గర్జనతో అతను గానం చేయగలడు. అంటే ఆ ప్రేమ అతనికి ఉన్నది, అంతేగాని సంగీతంతో పాటలు పాడడం కాదండి. వాలా మరొకటి పేరు ఫూల్ వాలా మస్ట్, హూ యూస్ టు వీవ్ గార్లెండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ అడోర్న్ హిమ్సెల్ఫ్. అతను పూలతో దండలు కూర్చి వాటితో తనను తాను అలంకరించుకునేవాడు. అండ్ హూ బాబా సెడ్, బాబా అతని గురించి ఇలా చెప్పారటండి, అతని యొక్క గొప్పతనం గురించి. విత్ వన్ స్లాప్ కుడ్ నాక్ యూ అప్ ఆన్ టు ది 6th plane. వాడు ఎంత శక్తివంతుడయ్యా అంటే ఒక్క చెంప దెబ్బతో నిన్ను 6వ భూమికలోకి నెట్టేయగలడు అన్నారు బాబా. అండ్ ఫూల్ కొల్లా బాబా మరొకడు, ఫూల్ కొల్లా బాబా అనేవాడు, కింగ్ ఆఫ్ ఆల్ మస్. అతన్ని బాబా ఏమనేవారు, మస్తులకు రారాజు అనేవారు. ఏజ్డ్ 120 years, 120 సంవత్సరాల వయసట. హూజ్ రెప్యుటేషన్ వాజ్ వెరీ గ్రేట్ బికాజ్ హీ క్రాస్డ్ రివర్స్ అన్ఎయిడెడ్. అతడు ఎలాంటి సాయం లేకుండా నడుచుకుంటూ నది దాటేస్తూ ఉండేవాట. అంచేత చాలా ప్రాచుర్యం ఉండేది, జనం తండోపు తండాలుగా వచ్చేవారు అతన్ని చూడడానికి.
and Shahabuddin Baba, who had not suffered injury when a farmer drove a bullock cart over him. అలాగే షహబుద్దీన్ బాబా అని మరొకడు ఉండేవాడు. అతడు ఒక రైతు. అతని మీద కోపం వచ్చి అతని నేల మీద పడుకోబెట్టి ఎడ్ల బండి పోనిచ్చాట. ఏమి చిన్న గాయం కూడా కాలేదు. అలాగే పీర్ ఫజల్ షా అనేటువంటి మరొక మస్తు అడప్ట్ పిలిగ్రిమ్, బాగా అయినటువంటి బాటసారి. 117 believed, but Hale, who greeted Baba and his men with great reverence, offering the master a special seat, saying, "No one before you came has so pierced my heart with a divine love." అతడికి 117 సంవత్సరాల వయసు అని ప్రజలు నమ్ముతారు. అయినా చాలా దృఢంగాను ఆరోగ్యంగాను ఉంటాడు. అతడు బాబాకు మరియు ఆయన శిష్యులకు ఎంతో గౌరవంతో అభివాదం చేసి బాబాకు ప్రత్యేక ఆసనాన్ని ఇచ్చి, ఇప్పటి వరకు నాకు తారసపడినవాడు ఎవడూ కూడా చేయలేనంతగా ఈయన నా హృదయంలోనికి ఆ దివ్య ప్రేమ బాణం దూసుకుపోయేలా వేశాడు అని చెప్పాడు. నో వన్ నోస్ యువర్ గ్రేట్నెస్. ప్రభు, నీ గొప్పతనం ఎవ్వడికీ తెలియదయ్యా. ఇఫ్ ఐ వర్ టు డై టు నైట్ ఐ వుడ్ టేక్ అనదర్ బాడీ ఇమీడియట్లీ టు బీ నియర్ యూ. చూడని ఎంత అద్భుతంగా అతను తన ప్రేమని తెలియపరిచాడు. ఒకవేళ ఈ రాత్రికే నేను మరణించాల్సి వచ్చిందనుకో నీ ప్లాన్ ప్రకారం, మరి నీ సమక్షంలో వదులుకోలేను. అంచేత నేనేం చేస్తానంటే వెంటనే మరొక శరీరం ధరించి నీ సమక్షంలో కూర్చుంటాను నేను. అంటే అంత ప్రేమ వ్యక్తం చేశాడు అతను. అండ్ మోతీ బాబా, అదర్ దాన్ హీ బిఫోర్ మెన్షన్, ఆల్సో అడప్ట్ పిలిగ్రిమ్ రెవైర్డ్ బై హ్యార్లెస్. మరొక ప్రావీణ్య బాటసారి మోతీ బాబా. ఇతను కూడా అలాంటి వాడే. అతని వేశ్యలు ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉండేవారు. అండ్ లఖన్ షా ర్యాప్డ్ ఇన్ హిజ్ డివైన్ డ్రీమ్. అలాగే ఎప్పుడూ దివ్య స్వప్నంలో లీనమై ఉండే లఖన్ షా కూడా అటువంటి వాడే. అండ్ నవాబ్ అలీ షా హూ సెడ్ టు ఎ డిసైపుల్. అలాగే నవాబ్ అలీ షా అనే మస్తు తన వద్దకు వచ్చిన బాబా శిష్యుడితో ఇలా చెప్పాడు, దెర్ ఇస్ ఎ ప్లేస్ ఐ వుడ్ గో బట్ ద రోడ్ ఈజ్ క్లోజ్. నేను ఒక చోటుకు వెళ్ళాలి, కానీ దాని మార్గం మూసివేయబడి ఉంది. బట్ ఐ విల్ ఆస్క్ పర్మిషన్ ఆఫ్ ద సైలెంట్ వన్ అండ్ ఇఫ్ హీ గివ్స్ ఇట్ ఐ విల్ గో. అయితే ఆ మౌనమూర్తి ఉన్నాడు కదా, ఆయన అనుమతి అడుగుతాను నేను. అతడు అనుమతించడనుకో తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. అండ్ బికాస్ హీ న్యూ ద డిసైపుల్ కేమ్ ఫ్రమ్ బాబా గేవ్ హిమ్ ప్రెజెంట్స్. అంతేకాదు సాక్షాత్తు అవతార పురుషుడైన మెహర్ బాబా దగ్గర నుంచి ఆ శిష్యుడు వచ్చాడని అతను గుర్తుపెట్టాడు కాబట్టి అతను కూర్చోబెట్టి అతనికి కానుకలిచ్చి పంపించాడు, సత్కరించాడు కూడా. ఖాదిర్ సాహెబ్, సమ్ టైమ్స్ మాస్టర్, సమ్ టైమ్స్ డౌన్. అలాగే సాలిక్ అంటాం కదండి, అంటే ఒకసారి నియంత్రణ గలవానిగాను మరొకసారి ఉన్మత్తతలో మునిగి ఉండేటువంటి వాడు. సాలిక్ మజూబ్ అన్నారు కదా, అతను కూడా అటువంటి వాడే. అండ్ నసీబన్ మస్తానీ, మస్తానీ గితానా బై ఎ బ్రిడ్జ్ ఓల్డ్ అండ్ అడప్ట్ పిలిగ్రిమ్. మన మస్తానీ మాయి విత్ ఐస్ ఆఫ్ ఎ వీణ హూ లుక్డ్ అడోరింగ్లీ అట్ బాబా. జీవితం గడిపే ప్రావీణ్య బాటసారి అయిన నసీబన్ మస్తానీ కూడా అటువంటిదే. బాబా ఆమెను ఒక బ్రిడ్జి పక్కన కలిశారు. అలాగే ఆరాధనతో బాబాయి వైపు చూస్తూ అల్లాహ్ అని పలికిన వీణలాంటి కళ్ళు గల మస్తానీమాయి కూడా అటువంటిది. హైదరాబాదులో బాబా కాంటాక్ట్ చేసినటువంటి ముఖ్యమైన మస్తానీ ఈవిడ మస్తానీమాయి. అల్లాహ్ అండ్ మౌల్వీ సాహెబ్ మస్తాన్ హూ వాజ్ చార్జ్మెన్ ఆఫ్ మెడ్రాస్. అలాగే మద్రాసు నగరానికి ఆధ్యాత్మిక పాలకుడైన మౌల్వీ సాహెబ్ మస్తాన్ కూడా అటువంటి వాడే. అండ్ వలీజీ హూ వాజ్ ఆర్డర్డ్ టు లెట్ లూజ్ గోదావరీస్ ఫ్లడ్స్ ఎట్ నాసిక్ అండ్ డిడ్ సో. అలాగే నాసిక్ వద్ద గోదావరి వరదను ఉధృతంగా ప్రవహించేలా చేయవయ్యా అని బాబా చేత ఆదేశింపబడి ఆ ప్రకారంగా ఆ గోదావరి వరదను విడుదల చేశాట అతను. అండ్ ఖాదిర్ మియాన్ హూ ఆల్సో వీల్స్ గాడ్స్ పవర్స్ అండ్ లవ్స్ టీ 2 buckets ఎ సెషన్. భగవంతుని శక్తులను చలాయిస్తూ టీ ఇష్టపడే ఖాదిర్ మియాన్ ఇతను కూడా అటువంటి వాడే. ఒక్కసారి అతడు 2 బకెట్ల టీ తాగేవాడట.
అంటే అలా ఇవ్వడమే. ఆ 2 బకెట్ల నిండా కప్పులతో ఇస్తే తాగేసేవాడు. అండ్ మౌలానా షంషుద్దీన్ ఉలేమా హూ ఎక్స్క్లెయిమ్డ్, ద డార్క్నెస్ ఆఫ్ నైట్ ఐ సీ ద లైట్ ఆఫ్ గాడ్. అలాగే రాత్రి యొక్క చీకటిలో దేవుడి యొక్క కాంతిని ఇతరులో నేను చూస్తున్నాను అని ఆశ్చర్యాన్ని ప్రకటించిన మౌలానా షంషుద్దీన్ ఉలేమా ఇతను కూడా అటువంటి వాడే. అండ్ గాడ్గే మహారాజ్ who brought the living Vithoba to Pandharpur and assembled 70,000 people by the river in the moonlight, and they spent the night singing the praise of the living God. అలాగే పండరీపురంలో వెన్నెల రాత్రిలో నదీ తీరాన 70,000 మంది ప్రజలను సమావేశపరిచి వారి మధ్యకు సజీవుడైన విఠోబా అనగా మెహర్ బాబాను తీసుకొచ్చి ఆ జనులచే సజీవుడైన భగవంతుణ్ణి స్తుతిస్తూ రాత్రంతా గడిపేలా చేసిన గాడ్గే మహారాజ్ కూడా అటువంటి వాడే. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద లవ్లీ వన్స్ ఆఫ్ గాడ్. ఇన్ని పేర్లు ఎందుకు చెప్తున్నానంటే భగవంతునికి ప్రియాతి ప్రియమైన వారిలో వీరు కొందరు మాత్రమే. బట్ లవ్లియర్ మెన్ ఈవెన్ దాన్ దే ఆర్ ద డిసైపుల్స్ who have given themselves utterly to him and journey with him in his journey of work and love. మస్తులు చాలా గొప్పవాళ్ళని చెప్పుకున్నాం కదా, కానీ భగవంతుడికి వీరికంటే మిక్కిలి ప్రియమైన వారు మరొక తరగతి ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే బాబా శిష్యులు, మండలి వాళ్ళు. వాళ్ళు తమను తాము పూర్తిగా బాబాకే అంకితం చేసేసుకున్నారు. వాళ్ళు ఆయన చేసిన విశ్వకార్యం ప్రేమకు సంబంధించిన ప్రయాణాలలో వీళ్ళు కూడా భాగస్వాములై ప్రయాణం చేశారు. వాళ్ళు దే ఆర్ ది హ్యాండ్స్ అండ్ ఫీట్ అండ్ స్పీచ్ ఆఫ్ ద సన్ అండ్ మూన్ అండ్ బియాండ్ ఆఫ్ హిమ్. దైవీ సూర్యుడు అంటే ఉగ్రమూర్తి బాబాను వర్ణిస్తున్నాడు. ఆయనలో ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఉగ్రమూర్తి. దైవీ చంద్రుడు అంటే శాంతమూర్తి మరియు పరమాత్మ. అయిన బాబాకు వీరే చేతులు, కాళ్ళు మరియు వాక్కు అయ్యారు. For 10 years of sun days and moon months, they worked in this work of the divine sun and moon and beyond of Baba. But it was by his grace that they succeeded in their work. వీరు దైవీ సూర్యుడు, దైవీ చంద్రుడు, పరమాత్మ అయిన బాబా చేపట్టిన విశ్వకార్యములో కాలదినాలు అంటే సౌరదినాలు చంద్రమాసాలతో కూడిన 10 ఏళ్ల పాటు కష్టించారు. అంటే మస్తు వర్క్లు. అయితే దానిలో వారు సాధించిన విజయం మాత్రం ఆయన కృప వల్లనే సాధ్యమయ్యింది. సండే అండ్ మూన్ మంత్ టైమ్ అవర్ మాస్టర్ అండ్ ద మాస్టర్స్ స్లేవ్ హ్యాడ్ నౌ క్రెప్ట్ ఇన్ decrepitude at his blessed feet, honoring him for 28 years since the establishment of his perfection, and as the avatar of God had begun to draw to him his disciples, calling them in their hearts where he eternally dwells, to awaken, for now was the time again for service. కాలం అనేది మనకు ప్రభు కదా. కాలాన్ని మనం శాసించలేం, మనం ఒరిగి ఉండవలసిందే, అదే మనకు ప్రభు. కానీ బాబాకు మాత్రం అది బానిస. ఆ కాలం 28 ఏళ్లుగా బాబా యొక్క ఆదేశాలను అమలుపరిచి జీర్ణావస్థకు చేరుకుందట. ఆ 28 ఏళ్ల సమయం ఏమిటయ్యా అంటే బాబా యొక్క పరిపూర్ణత ఆవిష్కరింపబడింది మొదలు, భగవంతుని అవతారంగా తన శిష్యులను తన వద్దకు ఆకర్షించడం మొదలుపెట్టింది మొదలు, సేవకు సమయం మరల ఆసన్నమైంది గనక ఆయన శాశ్వతంగా నివాసం ఉండే వారి హృదయాలలోనే వారికి దర్శనమిచ్చి వారిని మేలుకొలపడం ప్రారంభించింది మొదలు ఎప్పటి వరకు అంటే ఈ గ్రంథాన్ని రచించే వరకు 1958 లెక్కేసుకుంటే సరిపోయిందండి. ఆ 28 ఏళ్ళని చెప్తున్నాడు. కవిభావం. భ్రాంతిలో నివసించే మనమంతా కాలానికి లోబడి జీవిస్తూ ఉంటాం. దానిపై మనకు ఎలాంటి నియంత్రణ లేదు. కానీ అదే కాలం దైవీ మానవునికి మాత్రం ఒక బానిసలాగా లోబడి ఉంటుంది. అతని కార్య తీవ్రతను, ఒత్తిడిని, వేగాన్ని తట్టుకోలేక కాలమే జీర్ణావస్థకు చేరిపోయింది అని ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఇక్కడికి మనం ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.